నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీసీ నాయకులు కనకాల శ్యామ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే బీసీ రిజర్వేషన్ కి సంబంధించి సర్వేకి సంబంధించి కంప్లీట్ గా తప్పులు తడకది అంటూ కూడా కొంతమంది బీసీ సంఘాలు మండిపడుతున్న పరిస్థితి. మరి ఇదే సర్వేతో మేము ఎలక్షన్లకు వెళ్ళనున్నామంటూ కూడా తెలిసి చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. మరి ఈ విషయానికే మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న. ప్రధానంగా ఈ బీసీ సంఘాల సర్వే ఏదైతే ఉందో, బీసీ సర్వే కావచ్చు, కుటుంబ సర్వే కావచ్చు, అంటే మీరేమనుకుంటా ఉన్నారు? అంటే బీసీ లెక్కలు ఏదైతే 22 లక్షల మంది మాయమయ్యారు అని ఏదైతే చూపిస్తా ఉన్నారో, ఇది వాస్తవమా? అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు చేసిన సర్వేలా 22 లక్షల మంది బీసీలను తక్కువ చేసి చూపించింది. బీసీలను 22 లక్షల మంది తక్కువ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఓసీలు కూడా మరి తక్కువ కావాలి కదా. మరి ఓసీల పర్సెంట్ ఏమో 5 నుంచి 6% పెంచారు, బీసీల పర్సెంట్ ఏమో తగ్గించారు. ఇది చిన్న తేడాని మరి రాష్ట్ర ప్రజలు కళ్ళు మూసుకుంటారు అనుకున్నారా? లేదా బీసీలు సోయి లేకుండా ఉన్నారు అనుకున్నారా? బీసీల మేధావులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, ఎవరు ప్రొఫెసర్లు కానీ ఎవరు లేరనుకున్నారా? ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మరి వారి బృందం, అగ్రవర్ణ మంత్రుల బృందం, వాళ్ళ చేతుల అధికారం ఉందని చెప్పేసానని ఈ బీసీలకు రిజర్వేషన్ కేటాయించి వాళ్ళ సంఖ్యాబలాన్ని చూపిస్తే ఇది ఎప్పటికైనా మాకే మేకైతారని చెప్పేసానని, వీళ్ళ బలం పెరుగుతుందని చెప్పేసానని, రాజకీయంగా వీళ్ళు ఎంతో అభివృద్ధి చెందారని చెప్పేసానని, వాళ్ళు భయంతోని అధికారం చేతిలో ఉందని చెప్పేసానని బీసీల సంఖ్యను ముమ్మాటికి తగ్గించేసి చూపించడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే సెంట్% సర్వే జరిగింది, దాదాపు 2 నెలల పాటు ఈ సర్వే జరిగిన తర్వాత మేము ఈ రిజల్ట్ ఇస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని చాలా అంటే నాకు దీని వల్ల వచ్చేది ఏం లేదు, మేము అబద్ధాలు చెప్పడం అన్న కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? సర్వే 90% జరిగిందంటారా? సర్వే 90%, 96% జరిగిందని చెప్పని వాళ్ళు అంటున్నారు. 96% జరిగిందని చెప్పేసి అని మేము అనుకోవట్లేము. ఇంకోటి సరే జరిగిందే అనుకుందాము. 2014లో అప్పటి ముఖ్యమంత్రి సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగింది. ఆ లెక్కలు కూడా బయట పెట్టారు కదా. ఆ లెక్కలు బయట పెట్టినప్పుడు ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే కూడా దాదాపు బీసీలు 60% మంది బీసీలు ఉన్నారు. మరి 60% మంది బీసీలు 11 సంవత్సరాల తర్వాత అక్షరాల పెరుగుతారా తగ్గుతారా? ముమ్మాటికి పెరగాల్సిందే. అంటే వీళ్ళు 97% సర్వే పూర్తయింది, ఇంకా 3% పూర్తి కాలే అంటున్నారు. అలా 97%లో కూడా అసలు వాలంటీర్స్ కి ట్రైనింగ్ లేకుండా పెట్టడం కానీ, ప్రచారాలు లేకుండా కానీ, 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి మన ఎలక్షన్స్ కి మనం సినిమా యాక్టర్లతో ప్రచారం చేపిస్తాము, సినిమా వాట్సాప్ లో మెసేజ్ పంపిస్తాం, పెద్ద పెద్ద ఓటింగ్లు వేస్తాము, పేపర్లలో పెద్ద ఫ్రంట్ లైన్ లో మొదటి పేజీలో పెద్ద యాడ్లు వేపిస్తాం. కానీ ఇలాంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కులగణకు సంబంధించి ఎవరితో ప్రచారం చేయించడం జరిగింది. కేవలం ఏంటంటే మమ అనిపించాలి, ఏదో బీసీలు మసిపూసి మామిడికాయలు చేస్తే వీళ్ళు నమ్ముతారు అని చెప్పేసి అనుకోని రేవంత్ రెడ్డి చేసినటువంటి పెద్ద కుట్ర. ఇంకో విషయం అంటే 60% పైన ఉంటేనే 42% అనేది వర్తిస్తా ఉంటది బీసీలకి. ఇప్పుడు 56% గానే ఇప్పుడు వాళ్ళు ఏదంటే 46% చూపిస్తా ఉన్నారు. 10% ముస్లిం బీసీలు తీసేయగా 46% వాళ్ళు చూపించేది బీసీలు ఉన్నారని చెప్పేసి. మరి ఈ 46%లో 42% వర్తిస్తుంది అనేది వాస్తవం కాదు కదా, వర్తించదు అనేది కదా. అంటే రిజర్వేషన్ వర్తించదంటారు. అవును, రిజర్వేషన్ వర్తించడం వాళ్ళు ఏమన్నారు, మేము చట్టపాత చేస్తాము. ఇప్పుడు ఎలక్షన్ లో కామారెడ్డి డిక్లరేషన్ లో అంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన మాటలు అబద్ధమా, లేకపోతే ప్రజలను అబద్ధాలు చెప్పి మీరు ప్రభుత్వం పాలన చేసిరా? మరి ఏ విధంగా చట్టబద్ధ చేస్తా అన్నారు? చట్టబద్ధత కూడా చేయాలి కదా. ఒకవేళ వర్తించకపోతే మేము 42 మందికి శాతం మేము ఇస్తాం, మేము టికెట్లు అని చెప్పారని వీళ్ళ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే అసలు మాట్లాడే మాటలకి ఏమన్నా పొందన ఉందా? అంటే మేము ఇప్పుడు చేసిన దానికైనా చట్టబద్ధత చేయాలి కదా. చట్టబద్ధత చేయడానికి వాళ్ళు ముందు రారు. ఏదున్నా కూడా ఏదో మేము లెక్కింపు చేసాము, ఇవి ఇక్కడ పెడుతున్నాము, ఇవి ఇది లెక్క అని చెప్పి అన్నారు. అంటే ఏదో మన ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఇంట్లో ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి లెక్కలు చేసి పెడితే ఇది ఏ విధంగా చట్టబద్ధత ముందుకు పోతుంది? ఇల్లే ప్రవేశపెట్టలేదు కదా, నిన్న కూడా ఆయన కంక్లూడ్ చేయలేదు కదా, ఎక్కడ కూడా ఓపెన్ డేటా ఇవ్వట్లేదు. ఆయన ఏమున్నా కులాల వారి వివరాలు పెట్టలేదు, పూర్తిగా కులాల వారి వివరాలు పెట్టలేదు. 96.5% లెక్కలైనాయని చెప్పని అన్నారు. ఇంకా 3.5% కూడా చేయాలి. ఈ 3.5% చేయకుండా కూడా వాళ్ళు ఏది చేసినా కూడా అది తప్పిదమే అవుతుంది. కాకపోతే దానికంటే ముందు బీసీల లెక్కలు తక్కువ చేసి చూపించడం అనేది దుర్మార్గం. కాబట్టి యావత్ బీసీ జాతులు మొత్తం బగ్గుమంటున్నాయి. వీళ్ళు 48 గంటల వరకు అయినా ఇంకా సమయం తీసుకునైనా దీన్ని సరిదిద్దాలి. సరిదిద్దేసి
మళ్ళీ ఒకసారి రీసర్వే చేయాలి. రీసర్వే చేయాలంటే వీళ్ళు ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద ప్రభుత్వం తలుచుకుంటే ఒక ఊర్లో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, మనం ఒక 2 గంటల సమయం తీస్తే ఒక ఊర్లో లెక్క తెలిసిపోతాయి. అలాంటిది ఇంత పెద్ద వ్యవస్థకు ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళు తలుచుకుంటే ఎంతసేపు? అంత పెద్ద సమగ్ర కుటుంబ సర్వే ఒకటే రోజులో చేయడం జరిగింది కేసీఆర్ గారు. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మనసు పెడితే ఎందుకు జరగదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఈ తప్పిదాలను సరిదిద్దాలి. తప్పిదాలను సరిదిద్దేసి బీసీ లెక్కలు కరెక్ట్ గా తీయాలి. అంటే బీసీలకి రాజ్యాధికారం ఇవ్వకూడదు అనే అంశం మీద ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఓసీల జనాభా పెరిగింది 10%, దాదాపు 8% ఓసీల జనాభా పెరిగింది. ఇప్పుడు బీసీల జనాభా తగ్గింది మనం మాట్లాడుకున్నట్టు. అంటే బీసీలకి రాజ్యాధికారం ఇవ్వద్దు అనేది ఇదంతా అనుకోవచ్చా? ముమ్మాటికి 100కు 200% ఇది పచ్చి నిజము. వీళ్ళ లెక్కలు తీస్తే వీళ్ళ రిజర్వేషన్ పెరిగితే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది, ఎంపీల సంఖ్య పెరుగుతుంది, వీళ్ళు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అధికంగా అవుతారు, వీళ్ళు ప్రశ్నించే స్థాయిలు ఉంటారు, శాసించే స్థాయిలు ఉంటారు అని చెప్పేసారనే ఇది ముమ్మాటికి రాజకీయ కుట్ర. బీసీలను రాజకీయంగా అభివృద్ధి కాకుండా భూస్థాపితం చేయాలని చెప్పేసారనే చేసినటువంటి కుట్ర ఇది. ప్రతి ఒక్కరూ ఆమోదం తెలపాల్సింది అసెంబ్లీలో. ఖచ్చితంగా ఇది ఫైనల్ సర్వేగా దీనికి దీంతో పాటు మేము అధికారంలోకి ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్నాం అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఆమోదించాల్సిందంటూ కూడా ఆయన ఒక సూచనలు కూడా చేయడం జరిగింది ప్రతిపక్షాలకు కూడా. మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే దీంతోనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం అంటూ కూడా డిక్లేర్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు దీంతో సంబంధం లేదు ఎలక్షన్స్ వాస్తవానికి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లలో పార్టీ గుర్తుకు సంబంధం లేకుండా, రిజర్వేషన్ సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా నిలబడతారు, అన్ని నిలబడతారు. ఈయన దీనికి రిజర్వేషన్ ఇచ్చేసి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఇంత హరీబరీగా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎన్నో రోజులు అయిపోయి స్థానిక సంస్థలో పీరియడ్ అయిపోయి, మరి ఇప్పటి వరకు ప్రోలాంగ్ చేసిన వాళ్ళు ఇంత హడావుడిగా రేపు అసెంబ్లీ పెట్టేటోళ్ళు 6వ తారీఖు వెళ్ళారు, 6వ తారీఖు పోయి 5వ తారీఖు పెట్టారు. 5వ తారీఖు అసెంబ్లీలోకి వచ్చే వాళ్ళైనా కూడా 2 నిమిషాలు మేము కేబినెట్ మీటింగ్ మాట్లాడుకోవాలి, దాని తర్వాత అప్పటి వరకు వాయిదా అయ్యింది అని చెప్పన్నారు. మిమ్మల్ని ఎవరు ఇంత తొందర పెట్టమంటున్నారు? సంపూర్ణంగా సర్వే చేసిన తర్వాత అన్ని కులాలు ఎన్నున్నాయో ఆ కులాల వివరాలను పబ్లిక్ డొమైన్స్ లో పెట్టిన తర్వాత, అలాగే ఇగో ఈ విధంగా లెక్కలు చేయడం జరిగింది, ఇగో బీసీలు ఇంతమంది ఇవన్నీ వివరాలు పూర్తిగా వెల్లడించిన తర్వాత ఆ తర్వాత సమ్మె పెట్టొచ్చు కదా. ఈ స్థానిక సంస్థలకి దీనికి సంబంధం లేదు. ఏంటంటే దాని పేరు మీద వీళ్ళు ఆ విధంగా తీసుకెళ్తున్నారు. స్థానిక సంస్థల్లో వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు జాగ్రత్త సీనన్న ఇచ్చే పిలుపు మేరకు మేము వీళ్ళని సెక్రటరీ ముట్టడించాలా, లేకపోతే ఎవరు బయట పోవాలా ఏందనేది కూడా కార్యక్రమం ప్రకటిస్తున్నాం. ఉద్యమం స్టార్ట్ అవబోతుంది అనుకోవచ్చు. అంటే ఇక్కడి నుంచి 100% బీసీ ఉద్యమం స్టార్ట్ కాబోతుంది. ఎట్లయితే తెలంగాణ ఉద్యమం బగ్గుమన్నదో ఇది బీసీల ఉద్యమం రాబోతోంది. రేపు ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా బీసీ అవుతాడన్న భయం అనేది రేవంత్ రెడ్డికి పుట్టుకొచ్చింది. కాబట్టి ఈ విధంగా అంచివేయాలని చెప్పేసారని ఆ జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఈ శ్రీధర్ బాబు వీళ్ళందరూ పడుతున్న కుట్ర. మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీలు, చైర్మన్లు వీళ్ళని ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు మాట్లాడి డిమాండ్ చేసి కొట్లాడి బీసీలకి న్యాయం చేయండి, లేదా మిమ్మల్ని ఎవరు బయట తిరగండి. మీ బీసీ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా దీన్ని తగలబెట్టాలి, బీసీలందరూ కూడా ఖచ్చితంగా మనం ఉద్యమానికి రెడీ అవ్వాలి, ఖచ్చితంగా మన బీసీకి అధికారం వస్తే తప్పితే అసలు కరెక్ట్ లెక్కలు బయటకు రావాలంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఆయనకి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు బీసీ ఉద్యమంలో ఒక్కరి చేతితో నడవదు, అందరి ఎజెండా ఒకటే ఉంటది. జాజుల శ్రీరణ గాని, తిమ్మార్ మల్లన్న గారు గాని, ఆర్ కృష్ణయ్య గాని, ఇంకెంతో మంది ఉంటారు. ఈ ఒక్కరితోని ఈ ఉద్యమము ముందుకు పోదు. ఇలాంటి నాయకులు ఎంతో మంది ముందుకు రావాలి. అవసరమైతే పదవులు రాజీనామా చేయాలి. పదవులు రాజీనామా చేసి కూడా సంపూర్ణంగా కొట్లాడాలి. అటు ఆయన చేసినా, ఇటు సీనన్న చేసినా, ఇటు ఆర్ కృష్ణ గారు చేసినా, ఈ బీసీల ఉద్యమం గురించి ఎవరు కొట్లాడినా మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. ఆయన కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామంటే ఒక టాక్ అయితే బయటకు వస్తా ఉంది. మరి తీన్మార్ మల్లన్న ప్రశ్నించినందుకు ఒక బీసీ నాయకుడు మరి ఎట్లా చూడాలి? ఒకవేళ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేస్తారా, ఉంచుకుంటారా అనేది వాళ్ళ నిర్ణయం. బీసీ ఉద్యమానికి ముందుకు వచ్చిన వాళ్ళని మాత్రం స్వాగతిస్తాం, అది ఎవరైనా పర్వాలేదు. కాబట్టి మేము బీసీ నాయకులకి, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బీసీ నాయకులు ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం, మీరు కథలు వచ్చి మీరు పదవుల గురించి ఆశపడి అలా మీరు సిగ్గు వదిలేసి ఇటు మన ఆత్మగౌరవం వదిలిపెట్టేసి అటు లొంగి వంగి ఉంటే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం గురించి ఎంతో మంది మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేసి కొట్లాడితే గానీ తెలంగాణ రాలేదు. ఈ రోజు కూడా బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కొట్లాడితే గానీ రేపు బీసీల రాజ్యం రాదు. మీ చేతిలో కూడా ఉన్నది. కాబట్టి రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కానీ, ప్రతిపక్షాలు కానీ
పార్టీలకి రాజీనామాలు చేసినా కొట్లాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.